పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాటలు అందరూ గమనించండి. ఇర్మియా ప్రవచన గ్రంథం. బైబిల్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెరిచి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకున్నట్లయితే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. చాలా తలెత్తిన వైపు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలతో ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్న మాటలు. ఈ వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. బహు చక్కటి మాట, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట. ఇప్పుడు అందరూ నాతో కలిసి చెప్పండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏంటి ప్రభువా, ఏ రోజుల్లో మేము బ్రతుకుతున్నాము, ఏ కాలంలో మేము జీవిస్తున్నాము, ఎలాంటి రోజులు మాకు ఎదురవుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఏ కాలంలో మనం బ్రతుకుతున్నామో అందరికీ తెలుసా? ఏ కాలంలో మనం బ్రతుకుతున్నామో తెలుసా? ఆపత్కాలంలో బ్రతుకుతూ ఉన్నాం. చెప్పండి, ఏ కాలంలో బ్రతుకుతున్నాం? ఆపత్కాలంలో బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఆపద సంభవిస్తుందో, ఎటు నుంచి ఆపద వస్తుందో, ఎటు నుంచి పొంచుకొని ఆపద మన దరికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఈ రోజున ప్రాణాన్ని గుప్పిట్లో బ్రతుకుతున్న బ్రతుకును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటారు, ఆపత్కాలమందు, చూడండి ఏముంది అన్నమాట, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. బహు చక్కటి మాట. ఆపత్కాలమందు మనకు ఆశ్రయం ఎవరయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఎవరయ్యా అంటే, ఆపత్కాలములో మనం ఆశ్రయింపదగిన ఒక స్థలము. ఆపత్కాలంలో మనం ఆదుకునేవారు కానీ, ఆపత్కాలంలో మనం వెళ్ళవలసిన దగ్గరికి ఏదయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే, మనం ఆశ్రయించవలసిన దేవుడు. ఆమేన్. ఆపత్కాలంలో నీవే మా ఆశ్రయం. ఎందుకయ్యా అంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. క్షేమంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళా క్షేమంగా తిరిగి వస్తారనే రోజుల్లో మనం ఏం బ్రతకట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఆపద ఎలా వస్తుందో తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎక్కడ చంపుకుంటున్నారయ్యా? చీకట్లో చంపుకుంటున్నారా, లేకపోతే ఒక చెట్ల మధ్యలో చంపుకుంటున్నారా అని అంటే కాదు. మీరు పేపర్లో చూడండి, న్యూస్లో చూడండి, ఎక్కడ చంపుకుంటున్నారంటే నడి రోడ్లో జనాలు తిరిగే ముందు పట్ట పొగులు ఏం చేస్తున్నారు? దారుణంగా చంపేస్తూ ఉన్నారు. పట్టించుకునే నాదులు లేదు. ఈ మధ్య మీరు చూసారో లేదో, ఒక చిన్న పాపను 15-14 సంవత్సరాల నుండే యవనస్తులు పిల్లలు ఒక చిన్న పాపను అత్యాచారం చేసేసి ఆ పాపను ఎక్కడో పెడేసి వచ్చేస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. ఒకడు వచ్చి చెప్పాడు, నాన్న మేము ఒక పాపని ఇట్లా అత్యాచారం చేసి మేము చంపేసాము, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని. ఆ తల్లిదండ్రులు దాన్ని పోలీసులకు చెప్తున్నాను, లేకపోతే ఆ పాపకు సంబంధించిన తల్లిదండ్రులకు చెప్పకుండా ఏం చేశారు తెలుసండి? ఆ పాప ఎక్కడైతే ఉందో ఆ శవం దగ్గరికి వెళ్ళి, ఆ శవానికి, ఆ పాప చిన్న పాప, ఆ పాపకు రాయి కట్టి ఒక కాలంలో పడేసిన 7-10 రోజుల తర్వాత అది వెలుగులోకి వచ్చింది. ఎవరు చేశారు? అత్యాచారం చేసిన తల్లిదండ్రులే ఆ పాపానికి ఒడిగొట్టుకున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఆపద సంభవిస్తుందో తెలియదు. మంచిగానే మాట్లాడుతూ ఉన్న వాళ్ళే రేపు ఏం చేస్తున్నారు? ఆపదని తెచ్చిపెడుతూ ఉన్నారు. ఈ రోజున మనం బాగున్నాంలే అని అనుకుంటున్నాం, మనోళ్ళే అని అనుకుంటున్నాం. మనోళ్ళు అనుకునేటప్పటికి ఏదైనా చిన్న గొడవ జరిగితే
ఒక చిన్నది జరిగితేనే రేపు దినాన్ని ఏమైపోతున్నారు, మన మీదకే కాళ్ళు రోగుతున్న బ్రతుకులో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. అందుకని నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, మరి మా పరిస్థితులు ఏంటి ప్రభువా అని అంటే దేవుడు అంటారు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం. ఆపత్కాలంలో మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు ఆశ్రమై ఉన్నాడు. ఎవరో నమ్మదగిన వాళ్ళు కాదు. కట్టుకున్న భర్తుడే కట్టుకున్న భర్తే కాలయముడుగా మార్చబడి చంపేస్తూ ఉన్నారు. కన్న బిడ్డల్ని చంపేస్తున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. మంచి మంచి అనేది మనం కళ్ళారా చూడలేకపోతున్నాం. రాత్రి ఒక అక్కతో మాట్లాడుతుంటే అక్క అంటది, అయ్యా దేవుడు రాకడ సమీపించేసింది పాస్టర్. ఏంటి పాస్టర్ గారు, అసలు పాపం ఎక్కడ చూసినా విస్తరించబడిపోతుంది. ఏ కుటుంబానికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నాం ఏంటి. రాత్రి ఒక అక్కతో మాట్లాడుతుంటే అక్క అంటుంది, ఏ ఇంటికి వెళ్ళి నేను పలకరించి ఏమండి క్షేమంగా ఉన్నారంటే ఏ ఇంటికి వెళ్ళినా ఆపద, ఏ ఇంటిలో చూసిన ఆపత్కాలంలోనే ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఆపత్కాలంలో ఆయనే మనకు ఆశ్రయం అయి ఉన్నాడు. ఆమేన్. ఆపత్కాలంలో ఆయనే మనకు ఆశ్రయం. ఒక ఆపదలో పడిపోయాం అండి, చిన్న చీకట్లో పడిపోయి ఉన్నాం. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడో వస్తాడు? నడి రోడ్లో చిన్న యాక్సిడెంట్ అయితేనే ఈ రోజుల్లో ఎవడు వచ్చి కూడా లేపట్లేదు. ఎందుకని? ఎక్కడ మేము వెళ్ళి లేపితే కేసు మా మీదకి వస్తుందేమో అని చెప్పి సెల్ఫీలు తీసుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నాం. ఎవడైనా పడిపోయి అయ్యా నన్ను బతికించండి, అంత నీళ్లు పోయిండి అయ్యా అంటే నీళ్లు పోయట్లేదు. వాడిని ఫోటో తీసి ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, చెప్పండి యూట్యూబ్ లోను ఇక్కడ పెట్టడానికి అయిపోతుంది. ఒక ప్రాణం పోతుంది, కళ్ళ ముందు ప్రాణం పోతుంటే అంటే వాడిని కాపాడే ఇంత జ్ఞానం కూడా లేకుండా అంతగా మానవులు ఏమైపోయి ఉన్నారంటే ఏమండి ప్రేమలో చల్లారిపోయి ఉన్నారు. ఇది ఏ కాలం అయ్యా అంటే ఆపత్కాలము. ఆపత్కాలము ఏమండి, ఆపద ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా సంభవిస్తుందో తెలియదు. ఈరోజు బాగున్న వారే ఇప్పుడు వందనాలక్క అని చెప్పిన వాళ్ళే ఏమంటే ఏమైపోతున్నారు, కనుమరుగైపోతున్నారు. అయ్యో రాత్రి నాతో మాట్లాడారండి, రాత్రి చక్కగా మాట్లాడారు, రేపు రేపు వస్తానండి అన్నారు అన్న వ్యక్తులు ఏమైపోయారు, కనుమరుగైపోయి ఏమీ తెలియని పరిస్థితులను వెళ్ళిపోయామనంటే ఎలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. ఆపత్కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇది ఏ కాలం? ఆపత్కాలం. ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఆపద మన పైన పడుతుందో తెలియదు కనుక ఈ ఆపత్కాలంలో మనం నమ్ముకోవాల్సింది ఎవరినో తెలుసండి, మనం ఆరాధిస్తున్న యేసయ్యే మనకు ఆశ్రయమై ఉండును గాక. ఆమేన్. ఆయనే మనకు ఆశ్రయమై ఉండాలి. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు ఏ ఆపద మనకు రానివ్వకుండా, ఏ ఇబ్బంది మనకు రానివ్వకుండా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కాపాడును గాక. నేను అప్పుడప్పుడు అండి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా, ఎవరికి జయం కలిగి మొత్తానికి దేవుడు కృప. అసలు ఫోన్ మీరు కూడా చేసారా? ఎవరు చేసిన ఎత్తదు కదా, ఎత్తకపోతే పోయింది, మనకే ఇబ్బందిలే. కానీ మనం చేసినప్పుడు ఎత్తితే మనకు కొంచెం టెన్షన్ తీరుతుంది. అది మన బాధ. ఎందుకంటే ఒక్కటే ఉంటుంది ఊరు, కానీ ఊర్లో ఉంటుంది ఎప్పుడు గేట్లు వేసి ఉంటుంది, తాళం కూడా వేసి ఉంటుంది. మన లోపల డబ్బులు ఎక్కువైనట్టు తాళం కూడా వేసి పెడుతుంటుంది, ఫోన్ కూడా ఎత్తదు. మరి ఎప్పుడు ఎత్తదు అంటే మనం ఉదయం ఫోన్ చేస్తే సాయంత్రం ఎత్తది. ఈ మధ్యలో మన ఊరు చచ్చి సావాలా. ఈ మధ్య దేవన్ నాకు కూడా ఫోన్ చేసి అయ్యా ఫోన్ నీ ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తదుగా. ఇప్పుడు ఫోను చేసినప్పుడు ఏం చేయాలి, టక్కన ఎత్తాలి. లేక ఎత్తకపోతే ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత ఎత్తాలి. అది ఎత్తకపోతే ఎట్లుంటుంది? ఎందుకంటే ఒంటరిగా బ్రతుకుతుంది, ఎవరూ లేరు, ఏ ఆపద సంభవిస్తుందో ఏం వస్తుందో తెలియదు అని ఆమంటది. అయ్యా ఆపత్కాలం ఉన్నా నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. కొడదాం సభలు గేడిగా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆపత్కాలం ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం ఎన్ని భయపడినా, ఎన్ని చెయ్యాలనుకున్నా, ఎన్ని ఆలోచన చేసినా ఆపద అనేది ఏదో ఒక రూపాన్ని వచ్చేది, కాటి వేయకుండా పోదు. అయితే ఆ కాటి వేయకుండా మనం తప్పించబడాలి అని అంటే మనకు ఆశ్రయమైన మన దేవుని చెంత మనం ఉండాలి. ఆమేన్. ఆ దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. గత దినాల్లో ఒక 2-3 వారాల క్రితం మనకు బాగా తెలుసు, రత్నకు కూడా వాళ్ళు బండ్లో వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్.
అసలు మనం ఎంతో మందిని చూస్తున్నాం, ఏం కూడా తగలడు, ఏం కూడా జరిగి ఉండదు. ఏమైపోయి ఉంటారు? అయ్యా ఏం లేవయ్యా, అసలు చిన్న దెబ్బ కూడా తగలలేదే, ఏమైపోయారు? కాలగతంలో గడిచిపోయారు. కానీ నా యేసయ్య వారికి ఆశ్రయమైగా ఉన్నాడు కనుక ఆపత్కాలంలో ఆయనే కాపాడుతాడు. ఆయనే కాపాడే దేవుడు. ఆయన కాపాడబడకపోతే మనం కాపాడబడలేము. ఎందుకయ్యా అంటే ఇది ఏ కాలం? ఆపత్కాలము. కాబట్టి ఆపత్కాలంలో ఆయనే మనకు ఆశ్రయమై ఉంటాడు కనుక ఆయన మనకేం చేస్తాడు తెలుసా? ధైర్యాన్ని పుట్టిస్తాడు. అందుకే అంటాడు, నాకు అధైర్యము పుట్టింపకుము. ఎందుకయ్యా? నేను అధైర్యపడిపోకూడదు ప్రభువా, ఇది ఆపత్కాలం అయ్యా. ఎవడు ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు కనుక ప్రాణం గుప్పిట్లో బ్రతుకుతున్న బ్రతుకులయ్యా మావి కనుక తండ్రి అధైర్యపడిపోకుండా నాకు ధైర్యాన్ని పుట్టించు ప్రభువా. కొంతమంది చూడండి, సరిగ్గా నిద్రపోరు, నిద్రే పోరు. కారణం ఏంటో తెలుసా? ఏ ఆపద వస్తుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని చెప్పి గుండెల్లో భయాన్ని కలిగి చేసుకుని అధైర్యపడిపోతూ ఉంటారు. అయితే ఈ రాత్రి నువ్వు ఏమడగలవు తెలుసా? ప్రభువా నా హృదయానికి ధైర్యాన్ని పుట్టించాలి. చెప్పండి, ఏం పుట్టించాలి? ఏం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించు ప్రభువా. ఇది ఆపత్కాలం ప్రభువా, నేను అధైర్యపడిపోకూడదయ్యా, నేను దిగజారిపోకూడదు, దిగులు చెందకూడదు. ఈ దినముల్లో నాకేం కావాలో తెలుసా? ధైర్యాన్ని పుట్టించు ప్రభువా. అధైర్యం నా జీవితంలోనికి రావద్దు, అధైర్యం నా జీవితంలో కలగకూడదు అని దేవుని సన్నిధిలో నీవు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు ఆశ్రయమై ఉండి నీకు ఆయన ధైర్యాన్ని కలగచేయును గాక. ఆమేన్. చెప్పండి, ఎవరైనా మనకు ఆశ్రయమై ఉండి మనకు ధైర్యాన్ని కలగజేస్తాడు. అయ్యా ఆపత్కాలంలో దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆశ్రయముగా ఉంటే మనకు ధైర్యాన్ని కలగజేస్తాడు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. అందరికీ ఆయన తోడుగా ఉంటాడా అని అంటే కాదు. ఆపత్కాలం అందు కూడా ఈ రోజున చాలా మంది ఆపదల్లో ఎందుకు పడిపోతున్నారు? వినాలి, నా మాట వినండి. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఆపదల్లో పడిపోతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకొని కూడా దేవుడి చెంతకు వస్తూ కూడా ఆపదలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆపద వారికి సంభవిస్తుంది. ఎందుకు ప్రభువా నిన్ను నమ్ముకొని నీ చెంతకు వస్తూ ప్రార్థన అంటున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, మంచిగా నీ సన్నిధికి వస్తూ కూడా ఎందుకు వారికి ఆపద కలుగుతూ ఉంది అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు ఒక మాట తెలియజేశారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. చూడండి, ఆపత్కాలమందు భక్తిహీనులందరూ ఏమైపోతారు? కూలిపోతారు. ఆపత్కాలములో భక్తిహీనులందరూ ఏమైపోతారు? కూలిపోతారు, పడిపోతారు, కృంగిపోతారు, నశించిపోతారు, నరకానికి పాత్రులుగా మార్చబడిపోతారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎవరు? చెప్పండి. అది ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు ఆపత్కాలంలో ఏమైపోతున్నారు? ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారు, కూలిపోతున్నారు, పడిపోతూ ఉన్నారు, అంతరించిపోతూ ఉన్నారు. నా దేవుని పిల్లారా, భక్తిహీనత మనలోనికి రాకూడదు. భక్తిహీనత అనేది మనలోనికి రాకూడదు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని ఇబ్బందులు మన జీవితంలో కలిగినా భక్తిహీనత అనేది మనలోనికి చొరపడకూడదు. చదవండి, మళ్ళీ చదవండి ఆ వాక్యం. నీతిమంతుడు 7 మార్లు పడినా సరే వాడు ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. ఎందుకంటే వాడు ఆపత్కాలం ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని చెంతకు నడిపించబడ్డాడు, దేవుని చెంత ధైర్యాన్ని పొందుకున్నాడు. ఆ నీతిమంతుడు 7 మార్లు పడినను ఆశ్రయమైన దేవుడు అతని ఆపత్కాలంలో ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అతను పడిపోయినా సరే, కొన్ని సాక్ష్యాలు చెప్పాను, పడిపోయినా సరే నీతిమంతులు ఏం చేస్తాడు? ఆయన ఆపత్కాలంలో వారిని లేవనెత్తుతాడు, వారిని కాపాడుతాడు. కారణం ఏంటయ్యా అంటే వారికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. అధైర్యం పడిపోకుండా ధైర్యాన్ని కలిగిస్తుంటాడు నీతిమంతులకి. భక్తిహీనత మనలోనికి వచ్చిందా? భక్తిహీనత చోటు చేసుకుందా? భక్తిహీనత అనేది మనలోనికి ప్రవహిస్తే మనం ఏమైపోతాం తెలుసా? దేవునికి సన్నిధిలో నుంచి దూరం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, మన భక్తిలో నుంచి దూరం అయిపోతాం. జీవితాలే తారుమారుగా మార్చబడిపోయి కూలిపోయేటట్లుగా మార్చబడిపోతాయి జీవితాలు. అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆపత్కాలమున ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు.
ఆపత్కాలమున దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే మనకు ధైర్యాన్ని పుట్టించేది. కనుక భక్తిహీనతలోనికి వెళ్ళిపోకూడదు. 4 రోజులు చేసి భక్తి ఏమిటి ఆ తర్వాత మర్చిపోయేదిగా ఉండకూడదు. ఈ భక్తి మార్గంలో మనం దేవుని చెంతకు చేరేంత వరకు సరైన భక్తి చేయాలి. అదే కదా మనం చెప్పారు. పరిగెత్తుకుంటూ, మీరు బాగా చెప్పాలి. నేను ఏదో కొంచెం నేర్చుకొని వస్తాయి ఏడైనప్పుడు. పరిగెత్తుకుంటూ పాలు తాగాడు కన్నా అది బాగుందా? పరిగెత్తుకుంటూ పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్ళు తాగితే మేలు. అట్లా మన జీవితంలో కూడా పరిగెత్తుకుంటా పోతాం భక్తిలో. అబ్బో ఎంత భక్తి చేస్తాం ప్రారంభంలో. ఏది ఎప్పుడు ప్రారంభంలో అది రాను 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 ప్రార్థన పోదాం. ఎప్పుడు పోయే ప్రార్థనే కదా. ఇంకా పాటలేనా? మొదటి వర్తమానంలోనే పోదాం. ఇంకా మొదటి వర్తమానమేనా? రెండో వర్తమానం పోదాం. కాను వేసేటప్పుడు పోదాం. బలం తీసుకోవడానికి పోదాం. ఇప్పుడు ఏమైపోయింది? ఒకప్పుడేమో పరిగెత్తే పాలు కోసం పరిగెత్తి ఇప్పుడు ఏమైపోయాం? భక్తిలో సన్నగిలిపోయాం. భక్తిలో ఏమండి బలహీనపరచబడిపోయాం. భక్తిహీనులుగా మార్చబడిపోయాం. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే మనం అందరం ఏమైపోతాం తెలుసా? ఏమండి కూలిపోయేటట్లుగా మార్చబడిపోతాము. అందుకనే ఈ ఆపత్కాలంలో సరైన భక్తి చేద్దాం. ఏమండి రాత్రి ఒక అక్క చెప్పానుగా, అక్క మాట్లాడుతుంది, అయ్యా భయం పడుతుంది, భాష భయం పడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఇంకనైనా నిజమైన భక్తి చేయాలి. ఆమేన్ అంటే ఈ రోజు చేస్తే ఇంకనైనా చేస్తే నిజమైన భక్తి చేద్దాం. ఎందుకయ్యా అంటే ఆపత్కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి దొంగసాటిగా చంపి వెళ్ళిపోవట్లే. అది ఓల్డ్. ఇప్పుడు అంతా నువ్వు ఆ రోడ్ల మీదే చంపేస్తున్నారు. ఏమండి రోడ్డు మీద అత్యాచారం చేసిపోతున్నాడు. అడిగేవాడు ఎవడు? ఏమైంది? ఎవరైనా ఏమన్నా చేస్తారు? చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక ఆడ మనిషిని నడి రోడ్డు మీదే అత్యాచారం చేస్తే మన భారతదేశంలో ఏమన్నా చేయగలుగుతారా? ఏం ఇబ్బందిరా, ఈడో పెట్టుకున్నా నాకేం ఇబ్బందిరా. ఏం చేయదు. ఏం చేస్తారు? మహా అంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? 2 దెబ్బలు కొడతారు, 3 పూట్ల అన్నం పెడతారు, మంచిగా తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకుంటారు. ఏమి ఇబ్బంది ఏమండి? అంత మంచి భారతదేశం. అవునా కదా? వాడు ఏమవుతాడు? 2-3 నెలల తర్వాత ఏదో ఒక రూపంగా మళ్ళీ దర్జాగా జరుగుతుంటాడు. ఇప్పుడు చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? చనిపోయిన పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇవన్నీ లేదు. ఎందుకంటే ఆపద ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. కనుక ఈ ఆపత్కాలంలో నిజమైన భక్తి చేద్దాం. భక్తిహీనత చోటు చేసుకునిందా ఆపద ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కనుకనే ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో మనం ఏం చేయాలి తెలుసా? ఏమండి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించిన మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా మాకు ధైర్యాన్ని కలగచే. మేము భక్తిహీనతలోనికి వెళ్ళిపోకూడదు. భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి మేము కూలిపోకూడదు ప్రభువా. భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి మన జీవితాన్ని పాడు చేసుకోకూడదయ్యా అని అంటే ఇది ఏ కాలం అని చెప్పాము? ఆపత్కాలం. మీరు గుర్తుపట్టాలి, ఇదే కాలం ఆపత్కాలం. ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మన జీవితాన్ని పాడు చేస్తాడో తెలియదు. మంచిగానే మాట్లాడతారు, తీయగానే మాట్లాడతారు. ఎంత తీయగా మాట్లాడతారో, ఎంత ముచ్చటగా మాట్లాడతారో. అబ్బా వీళ్ళు మాట్లాడుతుంటే జీవితం అంతా వీళ్ళతోనే మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఏమక్క ప్రారంభంలో అట్లే ఉంటుంది అక్క. ఏమండి ప్రారంభంలో అట్లాగే ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆపద ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మన జీవితాన్ని పాడు చేసి, జీవితాన్ని నాశనం చేసి, పాపానికి ఒడిగొట్టుకున్న తర్వాత ఏమండి నట్టెట్లో వదిలేసి వెళ్ళిపోతారు. బజార్లో వదిలేసి మన జీవితాన్ని ఎందుకు పనికిరాని వారిగా మార్చేస్తారు. అందుకనే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కనుక దేవుడు మనకు ఆశ్రమై ఉండాలి. ఆ ధైర్యపడిపోకుండా ధైర్యాన్ని పుట్టించు ప్రభువా, మేము భక్తిహీనతలోనికి వెళ్ళిపోకూడదయ్యా అని ఈ రాత్రి దేవుడిని వాడగలిగితే ఆశ్రయమైన దేవుడు ఆపత్కాలం అన్నిటిలో నుంచి ప్రభు మనల్ని కాపాడును గాక. 34వ కీర్తన 19వ వాక్యం చూడండి.
34వ కీర్తన 19వ వాక్యం. 34వ కీర్తన చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపించును. ఎవరికి కలుగుతున్నాయి ఆపదలు? నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి. అయ్యా, నేను నీతిమంతుడు కదా, నిజమైన భక్తి చేస్తున్నానే, ఎందుకని నా భర్త ద్వారా నాకు ఆపద కలుగుతుంది? నేను నిజమైన భక్తి చేస్తున్నాను కదా, నా బిడ్డల ద్వారా నాకెందుకు ఇలాంటి అవమానం కలుగుతుంది, ఇలాంటి ఆపద కలుగుతుంది? దేవుడు అంటారు, నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలుగుతాయి, కానీ వాటి నుంచి యెహోవా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు. నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలుగుతాయి. ఆ ఆపదలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఎన్ని ఆపదలు అక్క? ఎన్ని ఆపదలు చెప్పండి? ఎన్ని ఆపదలు? గ్యాస్ ట్రబుల్ ఒకటే కాదు, షుగర్ ఒకటే కాదా, థైరాయిడ్ ఒకటే కాదు, బీపీ, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కళ్ళు సరిగా కనబడకపోవడం, తలనొప్పి, ఇంకా కిడ్నీలు, అనేకమైన ఆపదలు కలుగుతాయి నీతిమంతుడికి. అయితే చెప్పండి వాక్యం చదవండి. అయితే యెహోవా వాడిని విడిపిస్తాడు. ఆమేన్. నువ్వేం భయపడద్దు, నువ్వు నీతిమంతుడు కనుక, యేసు రక్తం చేత కడగబడి, ఎవరైతే బాప్తిస్మం పొంది, ఎవరైతే దేవుని సన్నిధిలో చేర్చబడి నీతిమంతులుగా మార్చబడి ఆయన జీవ గ్రంథంలో పేరు లెక్కించబడ్డారో వారందరూ కూడా నీతిమంతులు. ఆ నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి. అయితే ప్రభు వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అంతే. ఒక అక్కతో మాట్లాడుతుంది. అక్క అంటున్నా, నాకెంత తెలుసా ఈరోజు 600 సాగదీసింది, అంటే సంఖ్య ఎక్కువ కాదు. ఎంత షుగర్ ఎంత అంట? 600 చీపుగా 1200 వచ్చినా కూడా అది నేనేం చేయలేదు. కొట్టు చప్పటి గట్టిగా దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఏమన్నా చేస్తుందా? చేస్తా తల్లి రాని. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయండి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి నేనేం చేస్తాడు తెలుసా? విడిపించడం ప్రారంభిస్తాడు. కొంతమందితో మాట్లాడుతుంటే అయ్యా 200 అయ్యా, 150 అయ్యా, 200 అయ్యా, 250 అయ్యా. కూలీ గురించి నేను చెప్పేది, షుగర్ లెవెల్. మీరు కూలి పని గురించి అనుకున్నారా? కరువు పని గురించి? కరువు పని గురించి కాదు. షుగర్ లెవెల్ 150, 200, 250, 300 మళ్ళీ లెక్కేస్తుంటారు. అయితే 500. నేను సేవ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. అన్న రోజు మందిరానికి వస్తుంటాడు సాయంత్రం పూట. వచ్చి నాకు కూడా ఆయనతో పాటు టిఫిన్ తీసుకొని వస్తాడు. టిఫిన్ తీసుకొని వస్తే అంటే మా పాస్టర్ గారు చాలా మంచివాడు. నేను సేవ చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు చాలా మంచివాడు. అసలు అన్నమే పెట్టాడు ఆయన. అందుకని ఈ అన్న ఆ విశ్వాసి నైస్గా ఆయన లిస్టింగ్కి వెళ్ళిపోతాడు. ఆయన కడుపు ఆయనకే దేవుడు. ఆయన విజిటింగ్కి వెళ్ళి ఆడే తినేసి వచ్చేస్తుంది. నేను అట్టేనే బాగానే ఉంటాను. ఈ మధ్యలో ఈ అన్న వచ్చి సాయంత్రం అయినా అలా వెళ్తే నాకు 2 ఇడ్లీ తీసుకొని వస్తాను. అన్న నువ్వు తిన్నావా అంటే తిన్నాను పాస్టర్ గారు, నేను 7 గంటలకల్లా తినేస్తాను అంటాడు. ఏమన్నా అంటే ఈరోజు నా షుగర్ ఎంతో తెలుసా? 500 అంటాడు. 500 అన్నా కూడా ఎట్లుంటాడు తెలుసా మనిషి? అంత యాక్టివ్గా, అసలు ఈయనకు షుగర్ ఉందా అనేటట్టు ఉంటాడు. ఎప్పుడు తిరుగుతా, పని చేసుకుంటా, హడావిడి చేస్తుంటాడు. ఆయన చూసిన తర్వాత చాలా మంది 200కి, 150కి, 150 ఈరోజు 180. అన్నం తినక ముందు 180, అన్నం తినిన తర్వాత 150. 500 ఉన్న మనిషి దేవుడి మీద ఆధారపడ్డాడండి. దేవుడికి మహిమ కలుగుతుంది. అన్నం తినిన తర్వాత ఆయనకి మళ్ళీ అన్నం తినే తర్వాత, తినకుండానే పెరగచ్చు. నీకు తినిన తర్వాత పెరగకూడదుగా, ఇంక తినిన తర్వాత పెరుగుతుందంట అన్నకి. అయితే ఆయన అన్నం అంటే ఏంటో తెలుసా? ఆపత్కాలమున ప్రభువే నాకు ఆశ్రయం. నీతిమంతుడికి అనేక ఆపదలు వస్తాయి, అవి రావాలా? వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడిని వాటన్నిటిలో నుంచి విడిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్.
నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. ఎన్ని ఆపదలైనా, నేను పెళ్లి చేసుకొని మొదటి బిడ్డను కన్నప్పటి నుంచి వాడతానే ఉన్నాడు, వాడతాడు, మళ్ళీ కూడా వాడతాడు, రేపు కూడా వాడతాడు, ఎల్లుడు కూడా వాడతాడు. నీతిమంతునికి వాక్యం చెప్పడు తల్లి. నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి, కానీ ప్రభు ఏం చేస్తాడు? వాటన్నిటి నుంచి విడిపించే రోజు ఒకటి రాబోతుంది. ఆమేన్. విడిపించే రోజు ఒకటి రాబోతుంది. దాని కొరకు నువ్వు ఎదురు చూడడం ప్రారంభిస్తే నా దేవుడు ఖచ్చితంగా నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలిగిన వారిని నేను విడిపిస్తాను. ఒక ఆపద కాదంట, అనేకమైన ఆపదలు. ఒక నింద కాదు, అనేకమైన నిందలు. ఒక శ్రమ కాదు, అనేకమైన శ్రమలు రావాలి. ఇవన్నీ వస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను గొప్పగా దేవుడు మార్చడానికి. ఆమేన్. గొప్పగా దేవుడు నిన్ను చేయాలని, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాలని. అనేకమైన ఆపదలు నీ జీవితంలో కలుగుతున్నాయా? నువ్వు ఆశపడు, నువ్వు దేవుడి మీద విశ్వసించు. దేవుడు ఖచ్చితంగా ఒక రోజున విడుదలని కలగ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అనేకమైన ఆపదలు ఏం చేస్తాయి? మన జీవితంలో కలుగుతాయి. అయితే దేవుడు ఏం చేస్తాడు? విడిపించుకోవచ్చు. విడిపించకుండా వెళ్ళిపోతాడా? చెప్పండి. విడిపించకుండా వెళ్ళిపోతాడా? ఎక్కడైనా సాగనీనే, నాకెందుకు, నీ బతుకు నీది, నా బతుకు నాది. అప్పుడేదో చేసుకున్నాం, ఇప్పుడు నాకే ఆపద వచ్చినప్పుడు నిన్నెవడు కాపాడతాడు? నా మాటలకి, నా ట్యానింగ్లకి, నా జాబుకి, నాకు చూసుకునే దానికే డబ్బులు సరిపోవట్లే. నీకు నేనే తెచ్చిపెట్టేది? దేవుడు అలా అన్నాడండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆపదల్లో ఆయనే నీ కొరకు దిగి రాబోతున్నాడు. కొడదాం సభలకి అడిగా. దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటి నుంచి ఎప్పుడు పాస్టర్ విడిపించేదే? ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరోజన్నా విడిపించాలా లేదా? ఒక్కరోజన్నా విడుదల పొందాలా లేదా? ఎప్పుడు అనంటే దేవుడు నిశ్చయముగా ఒక సమయం అనేది దాన్ని కేటాయించాడు. ఆ రోజున ఖచ్చితంగా నా దేవుడు నీకు విడుదల కలగ చేయబోతున్నాడు. ఆమె అనేకమైన ఆపదలు వస్తాయి. దాంట్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఏ ఆపద కాలంలో మనం ఏం చెయ్యాలి? దేవుడు విడిపించాలి అని అంటే, మనం విడుదల పొందాలి అని అంటే, ఈ ఆపత్కాల దినములలో దేవుడు మన జీవితంలో చేసే అద్భుతమైన కార్యాలేంటి? అయితే ఈ ఆపత్కాలంలో మనం ఏం చేయాలి? ఆయన మన జీవితంలో ఏం చేస్తాడో ఒక 2-3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మొదటి మాట 20వ కీర్తన 20వ కీర్తన మొదటి వాక్యం. అందరూ తీయండి, అందరూ తీయాలి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇది ఏ కాలం? ఇది ఏ కాలం? ఆపత్కాలం. ఆపత్కాలంలో యెహోవా మనకేం చేయబోతున్నాడు? మొదటిగా ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు మనకేం చేయబోతున్నాడు? ఉత్తరం ఇవ్వబోతున్నాడు, జవాబు ఇవ్వబోతున్నాడు, నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఉత్తరం ఇస్తున్నావు, ఎందుకని మాట్లాడుతూ ఉన్నావు అని దేవుడిని అడగగలిగితే ప్రభు అంటాడు, నీవు నీతిమంతుడివి, నా రక్తం చేత కడగబడ్డావు, నా రక్తం చేత శుద్ధీకరించబడ్డావు, నేను నిన్ను చేర్చుకున్నాను పవిత్రునిగా, పరిశుద్ధునిగా నేను నిన్ను చేర్చుకొని సంఘంలో చేర్చుకొని నిన్ను నీతిమంతునిగా తీర్చాడు కనుక నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ఆపత్కాలంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను. చెప్పండి, ఏం చేస్తాడు ఈయన? ఈయన ఎవరో తెలుసండి? ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎవరైనా ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎప్పుడు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు ఆయన? ఆపత్కాలంలో. నీకు ఏ ఆపద కలిగిందో, నువ్వు ఏ ఆపదలో నిలిచి ఉన్నావో, ఏ ఆపద నీకు చోటు చేసుకుందో, ఈ ఆపదలో మనుషుడు ఎవడు కూడా నీతో మాట్లాడడానికి రాడు. నువ్వన్నీ పోగొట్టుకొని, నీ ఇల్లును కూడా అమ్మేసుకొని, నడి రోడ్లో ఏమండి మన వీధిలో నిలబడి, నా బొమ్మ దగ్గర నిలబడి, నువ్వు మీ ఆయన నిలబడి, అట్లా నిలబడి ఏమీ లేని ఆపత్తులో మీరు నిలబడి చూడండి. అన్నా, అక్క రా మా ఇంటికి పోదాం అని తీసుకొని పోతాడు ఎవడైనా.
తీసుకొని పోతారా? ఒకవేళ మీరు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినా, అప్పుడప్పుడు మనం బంధువుల ఇంటికి వెళ్తామా? వారా మీరు? అన్నోళ్ళ ఇంటికో, వదిన వాళ్ళ ఇంటికో, తోడబుట్టిన వాళ్ళ ఇంటికి పోతాంగా. అయ్యి వచ్చారు, మా అత్త వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా బావ వచ్చాడు అని ఎగరతారు. ఫస్ట్ రోజు ఎగరతారు, రెండో రోజు కూడా బాగానే ఉంటుంది, మూడో రోజు కూడా బాగానే ఉంటుంది, నాలుగో రోజు లెక్క వేసుకుంటారు. నాలుగో రోజు ఏం చేస్తారక్క? ఎందుకు పోయేటట్లేరే, ఈరోజు ఎంత అవుతుంది? ఇప్పటికే 5,000-6,000 అయిపోయింది. 5,000-6,000 అయిపోయింది ఇప్పటికే. టమోటాలు ఏమో 100 రూపాయలు కేజీ. ఏమీ రావట్లే సంచులోకి. వీళ్ళేమో పోయేటట్లేరే, లెక్కేసుకునే దినాలు ఉన్నాయి ఈరోజు. మనతో చెప్పకపోయినా ఇద్దరు భార్య భర్తలు అక్కిడికి కడిగి, ఏ అమ్మాయి డబ్బాలో ఏమన్నా ఉండదా? నీకు తెలియకుండా ఏమన్నాయా? వీళ్ళు ఎప్పుడు పోతామంట? ఏమోయ్యా అడగదామా? అడిగితే బాగుండదేమో కానీ ఎంటన్నాగా అడుగుయా, ఏమన్నా అడిగిరా? నేను అడగనియా, నువ్వు అడిగిరావు, నేను అడగనియా. ఇంతే. వీళ్ళు మాత్రం లోపల ఆనందంగా టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. లెక్కలు వేసుకునే దినాల్లో బ్రతుకుతున్నామండి మనం. మన ఇంట్లో ఏదో చిన్న ఆపద కలిగిందని ఎవడో ఇంటికి వెళ్ళేవనుకో, వాళ్ళు కూడా మనం 2 రోజులు చూస్తారు కరెక్ట్గా. 3వ రోజు ఎప్పుడు వెళ్తామని పొగబెట్టే రోజు నుంచి ఎవడు నీకు ఉత్తరం ఇచ్చేవాడు కాదు. ఆపత్కాలంలో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమేన్. ఎవరైనా ఆపత్కాలంలో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు ఒక ఆపదలో ఉంటే నీకు పదే అంటున్నాను, బాధపడవాలి. మీకు ఎవరికైనా బాగా లేకుండా వచ్చింది అనుకున్నాను, మన కడుపును పుట్టిన బిడ్డలే ఒకరోజు ఫోన్ చేస్తారు, ఉదయాన్ని ఫోన్ చేస్తారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు చేస్తారు, రోజు ఫోన్ చేస్తాడు. ఉదయం సాయంత్రం 3 పూటలు చేసి. ఆపత్కాలంలో ఎవడు మనల్ని అడగడు. ఎందుకని? అడిగితే డబ్బులు అడుగుతారేమో, ఫోన్ ఎత్తితే వీళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారో, ఏం అడుగుతారో, ఎందుకు వచ్చిన గొడవ, ఫోన్ ఎత్తకపోతే పాయ, ఫోన్ ఎత్తకపోతే పోయి, ఎందుకు వచ్చిన గొడవ, ఫోన్ ఎత్తేమా ఏమన్నా ఉందా? ఫోన్ పే. అసలు నాకు ఫోన్ పేనే లేదుగా, ఫోన్ పేనే లేదుగా అంటే నాకు కాదు, నేను అనేది నాకుందలే, ఏంటి ఇబ్బంది లేదు, ఫోన్ పేనే లేదుగా, ఏం అడుగుతారో తెలియని పరిస్థితి అనేసి ఇతరులు ఏం చేయట్లేదు, మనకు ఫోన్ కూడా ఎత్తకుండా మాట్లాడే రోజుల్లో బ్రతుకుతాం. దేవుడు ఎవరో తెలుసా? నీ ఆపత్కాలంలో ఆయన నీ కొరకు దిగి వచ్చి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమేన్. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఆనందంగా ఉన్నప్పుడు, నీకు 4 రూపాయలు అనుకున్నప్పుడు, నీకు సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నప్పుడు అందరూ వస్తారు. నువ్వు ఒక అప్పుల్లో కూరుకుపోయి, అప్పుల్లో నిలబడి, 4 పక్కల నిలబడి నీకు ఊరికే ఫోన్ చేస్తా, ఎప్పుడు కడతావు అన్నప్పుడు ఎవడైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఎందుకని? నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి నీకు ఏ ఉత్తరం ఇవ్వాలో, నీకు ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి పారిపోతారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో మన దేవుడు ఎవరు? మన కొరకు దిగి వచ్చే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమేన్. మనం ఆపదలో ఉంటే, సుశీలమ్మ తల్లి, ఆపదలో ఉంటే మనం ఫోన్ కూడా ఎత్తాంగా. ఎందుకని? డబ్బులు అడుగుతామని. ఎత్తితే ఏం గొడవ, ఎందుకు వచ్చిన బాధ, ఏం సమస్య, ఏ ఆపదల్లో ఉన్నారో. ఈ రోజున అదేగా ఎక్కువ ఫోన్ ఊరికే చేస్తుంటే ఏదో ఆపదలో ఉన్నారని అర్థం. కానీ మనుషులుగా మనం ఉత్తరం ఇవ్వకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆపత్కాలంలో నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, నీతో ఎవడు మాట్లాడకుండా, నీకు ఎవడు జవాబు ఇవ్వకుండా, నీ సమస్యకు ఎవరు పరిష్కరించలేకుండా ఉన్నారేమో, అయితే దేవుడు ఎవరో తెలుసా? నీ ఆపదను చూసి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమేన్. ఎవరైనా నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు జవాబు ఇచ్చే దేవుడు. అందుకే దేవుడు ఎవరో తెలుసండి? ఆపత్కాలంలో మన దగ్గర ఏమై ఉంటాడో తెలుసా? మనకు ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు. కట్టుకున్న భర్త విడిచిపెట్టేసాడు, ఏమండి, ఉండాల్సిన రోజులు ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు, ఒక బిడ్డని చేతిలో పెట్టాడు, చేసుకున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం బాగా ఉండింది. భార్య మాటిని ఇప్పుడు నాకు అమ్మాయి వద్దు, ఇంట్లో తరివేద్దాం అని చెప్పి ఏంటి ఒక మాట మీదకి వచ్చి ఆదరణ తరిగేశారండి.
హాగరును తరివేస్తే ఎక్కడికి వెళ్ళింది హాగరు? ఎడారిలో బ్రతుకుతుంది. ఎడారిలో నరమాత్రుడు ఉంటాడా? ఎడారిలో పలకరించే వాళ్ళు ఉంటారా? ఎడారిలో ఏమ్మా నీ పరిస్థితి ఏంటి అని అడిగేవాళ్ళు ఉంటారా? ఏమ్మా అన్నం తిన్నావా అని అడిగేవాడు ఉండడు, పలకరించేవాడు ఉండడు. ఏంటి నీ సమస్యని అడిగేవాడు ఉండడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందా? పర్లేదా? బాగానే ఉందా అని అడిగేవాడు ఉన్నాడు. ఎక్కడ? ఆ రోజు అరణ్యంలో బ్రతుకుతున్న హాగరుకు ఎవరు లేరు. ఈ దినాన మనకు కూడా అందరూ ఉన్న ఒక మనిషి ఒక ఎడారిలోనే బ్రతుకుతున్నాడు. కట్టుకున్న భర్త కూడా ఏమ్మా నీ సమస్య ఏంటి? లక్ష్మమ్మ ఎందుకు అలా ఉన్నావు? ఏమి ఏం చెప్పేది మీకు? ఏమి చెప్పితే తరగతుంది నా బాధ. చెడ్డాడైన సావు ఎంతైనావో అనే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ ఆపదలో మనకు ఉత్తరం ఇచ్చేవాడు లేడు, మనల్ని పలకరించేవాడు లేడు. ఒక ఎడారిలాగా మనం బ్రతుకుతున్నామండి. అందరూ ఉంటారు మనతోనే, మన ఇంట్లోనే ఉంటారు. అత్త మామూలు అందరూ ఇంట్లోనే ఉంటారు. కడుపులో పుట్టిన బిడ్డలు ఇంట్లోనే ఉంటారు. భర్త కూడా ఇంట్లోనే ఉంటాడు. కానీ మన హృదయ గుండెలో దాగి ఉన్న బాధను చూసేవాడు ఎవరూ లేరు. ఇది ఏ దినం? ఆపత్కాలంలో బ్రతుకుతున్నాం. ఉత్తరం ఇచ్చేవాడు లేడు. నీ గుండె లోతులో ఏది గూడు కట్టుకుంటుందో, ఏ బాధతో నువ్వు దిగులు చెందుతున్నావో నీ బాధ తెలుసుకుని దానికి ఒక పరిష్కారం చేయగలిగిన వాడు ఎవడూ లేడు. ఒక ఎడారిలోనే మనం బ్రతుకుతున్నాం. ఎడారి వంటి జీవితంతో మనం కొనసాగించబడుతున్నాం. నువ్వు అనుకోవచ్చు, నాకేం లేవు, 3 బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు, నా కోడలు ఉంది, నా మనవులు మనవరాలు ఉన్నారు, అందరూ ఉన్నారులే. కాదు 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 వీళ్ళందరూ ఉన్న ఆపత్కాలంలో నీకు ఉత్తరం ఇచ్చేవాడు నరమాత్రుడు లేడు. ఈయన ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? ఆపత్కాలములో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈ ఎడారిలో బ్రతుకుతున్న హాగరుకు ఎవరున్నారు? కట్టుకున్న భర్త కూడా దూరం చేసేసాడే. లేదు నువ్వు మా ఇంట్లో ఉండాలి, నాకు ఒక వారసుని కనాలని చెప్పిన అక్క కూడా దూరం చేసేసాడే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సరే ఒక్కటైతే వెళ్ళిపోవచ్చు, ఒక్కటైతే ఎక్కడో ఒకటి చావచ్చు. నా బ్రతుకు నేను ఎక్కడో ఒకటి చస్తాలి, ఏదో ఒక పని చేసుకుంటాను, నేను తినకపోయినా నా జీవితం ఎలాగోలాగా కొనసాగుతుంది అని అనుకోవచ్చు. కానీ ఎవరున్నారు తెలుసా? ఒక పెట్టున్నాడండి. ఒకటే అయితే ఎక్కడో ఒకటి ఆ చెట్టు కింద బస్ స్టాండ్ లోనో లేకపోతే ఆ ఇంట్లో ఆ మూల కింద సాల కింద కూర్చొని పడుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి కాదా ఇది? ఏంటి ఎవరైనా ఇంట్లో పిలుచుకొని వస్తే నీకు పెట్టడమే దండగా, మళ్ళీ నీ బిడ్డకు కూడా నీకు పెట్టడమే దండగా, మళ్ళీ నీ బిడ్డకు కూడా పెడతారా? అన్నమో ఎన్ని రోజులు పెడతావు? ఏడో ఒకటి సాగకూడదు, నా కొమ్మ మీద పడి వస్తున్నావు. అలాంటి పరిస్థితుల్లో హాగరు బ్రతుకుతూ ఉంది. ఈనాడు అనేక మంది కూడా అలాగే బ్రతుకుతూ ఉన్నాం. మన అక్రమం తీర్చేవాళ్ళు లేరు, మన సమస్య ఏంటో తెలుసుకునేవాళ్ళు లేడు, మన బాధ ఏంటో మన బాధను తెలుసుకుని దానికి ఒక మంచి జవాబులు ఇచ్చేవాడు లేడు. ఏదైనా చెప్దాము, ఏదైనా మాట్లాడదాం, మరి ఎడారి వంటి త్రోవలోనే కదా. ఒకప్పుడు నా జీవితం క్షేమంగా ఉంది. మీ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదా మన కుటుంబం? ఈరోజు నాన్న లేడని చెప్పి నువ్వు ఇలా ఉండొచ్చా? నీ సాగు నువ్వు ఏడైనా చెప్పు. పింఛన్ ఎంత వస్తుంది? 200 వస్తుంది, 2000 వస్తుంది, ఎంత 20,000 వస్తుంది. మరి ఆగదా 10,000 ఆ తర్వాత నీ సాగు నువ్వు ఏడైనా చెప్పు. అలాంటి ఒక బ్రతుకులో బ్రతుకుతున్నాం మనం. మన బాధను చూసేవాడు లేడు, మన ఆపదను చూసేవాడు లేడు. ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడు. కొడదాం చప్పటి గట్టిగా ఆమేన్. ఎవ్వరు మనకు అక్కర రారండి, మనకు ఉత్తరం ఇచ్చేవాళ్ళు లేరు, మన బాధను తీర్చేవాళ్ళు లేరు. మనకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన మాత్రమే మన జీవితాల్లో కార్యాలు చేయగలుగుతాడు. హాగరు ఎక్కడ ఉంది? అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఎవరైనా వస్తారా? పలకరిస్తారా? ఏమమ్మా ఎక్కడున్నావు, ఏంటి నీ బాధ అని? అయితే ఆకాశమందు ఉన్న ఆసీనుడైన దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆయనే ఆమె కొరకు దిగి వచ్చాడు. ఆమేన్. ఆయనే ఆమె కొరకు దిగి వచ్చాడు. నీ బాధ ఏంటి? ఎందుకు హాగరు ఇలాంటి బ్రతుకులో బ్రతుకుతున్నావు? హాగరును గమనించిన దేవుడు, హాగరును గుర్తిరిగిన దేవుడు ఆపత్కాలంలో ఆమెకి ఉత్తరం ఇచ్చాడు. ఎడారిలో నీటి ఓటను పుట్టించడం ప్రారంభించాడు. ఆమేన్. ఎడారిలో నీటి ఓటను పుట్టించిన దేవుడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలంలో నా యేసయ్య నీకు ఉత్తరం ఇచ్చును గాక.
ఆమేన్. ఎవడు మనకు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవడు మనకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవడు మనల్ని పలకరించాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏ ఎడారిలో బ్రతుకుతున్నావో, ఏ ఎడారి వంటి ఒంటరితనంలో నువ్వు జీవిస్తున్నావో, నీ ఆపదను చూసి ఎవరన్నా బయట సిగరెట్లు బీడీలు తాగుతున్నారు మొత్తానికి, వాళ్ళకి ఇంకేడ దొరకలేదా సార్? ఆపత్కాలంలో ప్రభు ఏం చేస్తాడు మనకు చెప్పండి? ఆపత్కాలంలో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. టైం ఎంత? టైం రెండో మాట చూడండి, రెండో మాట చాలా ఏం కాదు కానీ 18వ కీర్తన 18వ వాక్యం త్వరగా. 18వ కీర్తన ఒక్క నిమిషం. 18వ కీర్తన 18వ వాక్యం చదవడక. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్. ఆపత్కాలంలో మనం బ్రతికి ఉన్నాం. ఆపత్కాలంలో ప్రభు ఏం చేస్తాడు మనకు? మొదటిగా ఉత్తరం ఇస్తాడు. ఆపత్కాలంలో యెహోవా మనల్ని ఏం చేస్తాడో చెప్పనా? ఆదుకుంటాడు. ఆమె ఏం చేస్తాడు? ఈయన ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఖచ్చితంగా ప్రభు మన దగ్గరకు దిగి వచ్చి, మన చెంతకు వచ్చి, మన ప్రక్కన కూర్చొని నిన్ను ఆదుకునేదానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, నువ్వు ఏ ఆపదతో గూడు కట్టుకొని ఉన్నావో, ఏ ఆపదతో నువ్వు సంచరిస్తూ ఉన్నావో, నీ కుటుంబంలో ఏ ఆపదతో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీరు చూసిన దేవుడు, నీ ఆపదను చూసిన దేవుడు ఈ రాత్రి నీ కొరకు దిగి వచ్చి ఆయన నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్. ఈయన ఏం చేస్తాడో తెలుసండి? ఆపత్కాలంలో మనం ఆరాధిస్తున్న దేవుడు మన కొరకు దిగి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, మనల్ని సేద తీరుస్తాడు. మనం కారుస్తున్న కన్నీరును ప్రభు తుడుస్తాడు. ఆమేన్. నువ్వు ఎందుకొరకు కన్నీరు కారుస్తున్నావో, నీకు అందరూ నిన్ను ఆదరించేవారు లేరేమో, పలకరించేవారు లేరేమో, నిన్ను వెనుతట్టి నడిపించేవారు లేరేమో, నిన్ను పలకరించేవారు లేరేమో. ఏమైందండి? సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారండి. ఆపదలో ఉన్నప్పుడే కదండి ఆదరించాలి, ఆపదలో ఉన్నప్పుడే కదండి పలకరించాలి, ఆపదలో ఉన్నప్పుడే కదండి అంత ముద్ద పెట్టాలి. ఆపదలో ఉన్నప్పుడు ఒక్కడ ఆదుకోడు. ఏమండి? ఆపదలో ఉన్నప్పుడు ఒక్కడన్నా ఆదుకుంటాడు చెప్పండి? చెప్పాలి మీరు అంతా. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారా? ఆపదలో ఉన్నప్పుడు హక్కు చేర్చుకుంటారా? ఆపదలో ఉన్నప్పుడు నీ ఆపద ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుందని కౌగిలించుకొని నీ కన్నీరు తుడిచే వాళ్ళు ఉండరు. ఎప్పుడు ఉంటారో చెప్పనా? మనం ఆదుకునేదానికి ఎప్పుడు వస్తుంది చెప్పనా? ఎప్పుడు వస్తుంది చెప్పనా? అక్క ఉన్నారా? చీకట్లో కనబడలే ఉన్నారా? ఎప్పుడు వస్తుంది చెప్పనా? ఆపదలో మనం ఆదుకోవడానికి. మనం బ్రతుకున్నప్పుడు రాదు, మనం చచ్చిపోయినా వస్తారు. మనం చచ్చాక ఏమండి మన ఫోటో పెట్టి, మనం చచ్చాక మన ఫోటో పెట్టి ఈ అయ్యవారి పనిలోనే నాలాగా చేసేవాడు ఉండకూడదు. ఒక్కొక్కడికి రై మనం చచ్చిపోతే ఏమి ఇచ్చారు? బాక్స్, స్టీల్ బాక్సులు రే పంచండ్ర ఒక్కొక్కడికి స్టీల్ బాక్సులు, స్టీల్ గలాసులు, ఇంకా ఎక్కువైతే ఏమి బతుకున్నప్పుడు ఆ తల్లిని ఒక్కరోజైనా ఆదరించుంటావా? ఆపత్కాలంలో ఆ తల్లి ఎంత శ్రమపడి ఉంటుంది ఏమండి? ఎంత ఆపదల్లో నలిగిపోయింటారు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అంత అన్నం పెట్టేది లేదు, వాళ్ళని సరైన హాస్పిటల్లో చూపించేది లేదు. వాళ్ళు చచ్చాక వీళ్ళు పడుకుబడి చూపించుకోవడానికి, వీళ్ళు హోదా చూపించుకోవడానికి, వీళ్ళు పేరు నలుగురు అయ్యా వాళ్ళు పోయినామయ్యా కర్మంతరాలకి, అంటే కర్మంతరాలు అనేది వాళ్ళు కర్మంతరాలకు పోయినాము. అబ్బో గ్యాసులు, స్టీల్వి, ఎత్తడివి ఏమనుకుంటూ పోయి మా చిన్నగా చేయలేదక్క, వేటని ఏం చేశారు? మాకు చాలా బాగుంది అక్క, వేటేనా చికెను తిన్నోళ్ళకి పెళ్లి కూడా చేయరక్క, అంత మాదిరి చేశాడు. ఆడెందుకు చేశాడు చెప్పనా? వాళ్ళు పడుకుబడి కోసం. బతుకున్నప్పుడు అంత ముద్ద పెట్టింది లేదు, బతుకున్నప్పుడు వాళ్ళని సరైన హాస్పిటల్లో చూపించింది లేదు, బతుకున్నప్పుడు వాడిని ఆదరించింది లేదు,
చచ్చిన తర్వాత ప్రేమ వస్తుంది. అప్పుడు చచ్చిన తర్వాత కడతారు ఇంత పెద్ద సమాధి. బతుకున్నప్పుడు మాత్రం ఆ మూలను పడేసి ఉంటారు, బతుకున్నప్పుడు మాత్రం ఆ పూర్గుడు వేసి ఉంటారు, బతుకున్నప్పుడు ఆ బాత్రూమ్ దగ్గర పడేసి ఉంటారు, బతుకున్నప్పుడు ఆవిడ మంచిగా చూసుకొని ఆమెకు మంచి వస్త్రాన్ని కట్టి ఆమె మంచి తిండి పెట్టుంటే ఎందుకు లేదు? ఆపదలు ఆదుకునేవాడు లేడండి. కానీ మన దేవుడు ఎవడో తెలుసా? ఆపదలో ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీకు ఏ ఆపద ఉందో, నువ్వు ఏ ఆపదలో పడి ఉన్నావో ఆయన చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నీ ఆపదల్లో నిన్ను ఆదరించడానికి దిగి వచ్చే దేవుడు. ఆమేన్. మన ఆపదల్లో దేవుడు మన కొరకు ఏం చేస్తాడో తెలుసండి? దిగి వచ్చి మనల్ని ఆదరించడం ప్రారంభిస్తాడు. మన బైబిల్లో చూడగలిగితే షడ్రకు మేషకు అబేద్నెగోలుకి ఏమండి ఏం చేసి పడ్డారు? ఓ విగ్రహాన్ని రాజుగారు నిలబెట్టారు. రాజుగారు నిలబెట్టినప్పుడు ఈ విగ్రహానికి మొక్కాలి, ఎవరు మీరు ఇంకా మొక్కకూడదు, ఎవరికి మీరు ఆరాధన చేయకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పకూడదు అని అన్నప్పుడు అందరూ ఏం చేశారు? ఆ విగ్రహానికి నమస్కారం చేశారు. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారండి? ఆ విగ్రహానికి మొక్కలేదండి. ఆ విగ్రహానికి మొక్కలేదు. మొక్కకు పోగ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశారా? చెప్పాలి, అగ్నిగుండంలో వేశారా? ఇప్పుడు అగ్నిగుండంలో వారు ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? తన స్నేహితుడైన మరొక స్నేహితుడు కూడా ఉన్నాడుగా. ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు స్నేహితుడు దానియేలు వచ్చాడు. అయ్యా వాళ్ళు ఎంత తెలుసో తెలియదు అన్నాడు. కాదు, వాళ్ళని ఆదుకోవడానికి, ఆ ఆపదల్లో ఆదుకోవడానికి ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుడు బయట వచ్చి రే బయట పెరిగిరా, బయట రండిరా అని అన్న దేవుడు. ఏ అగ్నిలో అయితే వాళ్ళు ఉన్నారో అదే అగ్నిలోనికి దేవుడు దిగి వచ్చాడు. నువ్వు ఏ ఆపదల్లో ఉన్నావో ఆ ఆపదల్లో ప్రభువుని కొరకు దిగి వస్తాడు. కానీ బయట నిలబడి నిన్ను బయటికి రాని పిలిచే దేవుడు కదా ఆయన. నువ్వు ఏ ఆపదల్లో ఉన్నావో, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నిన్ను ఆదుకోవడానికి దిగి వచ్చే దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈయన ఎవరో తెలుసా? ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడు. ఆమేన్. చెప్పండి, ఎవరైనా ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. 46వ కీర్తన, నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. 46వ కీర్తన మొదటి వాక్యం. చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఆపత్కాలంలో ఈయన ఎవరో తెలుసండి? నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరైనా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. చెప్పండి, ఎవరైనా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు ఆపద వచ్చిందంటే ఎవరికైనా ఫోన్ చేస్తే, అక్క నీ మీద నమ్మకంతో చేశానక్క, నువ్వు సహాయం చేయక. అయ్యో, ఇంతకు ముందు చేసి ఉండకూడదా? ఇంతకు ముందు ఒక అరగంట ముందు చేసి ఉండకూడదు, నీకే ఇచ్చి ఉంటాయి, ఇప్పుడే తీసుకొని వెళ్ళే అని అనేవాళ్ళు లేరండి. అలాంటి పరిస్థితి లేక. కానీ ప్రభు ఎవడో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఏ ఆపదల్లో ఉన్నావో నువ్వు ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నువ్వు నమ్మగలిగితే ఆయన ఎవరో తెలుసా? నీకు సహాయం చేసేది. ఆయన నమ్మదగిన దేవుడు అండి. నీ ఆపదలన్నిటినీ మార్చగలిగిన దేవుడు, నీ ఆపదలో నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చే దేవుడు, నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. మన బిడ్డలు కాదు, మన ఇరుగు పొరుగు వారు కాదు, డాక్టర్లు కాదు. ఎవరు మనకు నమ్మదగిన వారు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. డాక్టర్ దగ్గర కూడా ఎత్తుకొని వెళ్ళేవనుకో, వాళ్ళు ఏమంటారు చెప్పనా? అన్ని చూసి చేయాల్సినంత మేము ఎంతవరకు చేయాలి, ఎంత ప్రయత్నించాలి అంత ప్రయత్నిస్తామండి. అయితే ఏమంటారు అక్కడ డాక్టర్లు కూడా? ఇంకా దేవుడే కాపాడాలయ్యా, మా చేతులు అయితే ఏమీ లేదు, మేము ఎంత చెయ్యాలో మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తాం, మాకు సాధ్యమైనంత వరకు చేస్తాం, ఇంకా దేవుడే కాపాడాలి. ఈ దేవుడు ఎవరో తెలుసా?
నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన్ని సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఆపత్కాలంలో మన కొరకు దిగి వచ్చి మనకు సహాయం చేయనుగాక. ఆమె యేసు ప్రభు ఆ గ్రామంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వేవేల ప్రజలు ఆయన మీద పడుతూ ఆయన చేయబోతున్న మేలులు, ఆయన చేస్తున్న కార్యాలను చూసేవాళ్ళు మరికొంతమంది అయితే, ఆయన ద్వారా మేలులు పొందుకోవాలనేవారు మరికొంతమంది, ఆయన చేస్తున్న కార్యాలను చూసేవారు మరికొంతమంది అయితే, ఆయనలో తప్పులు వెతకాలనుకునేవారు మరికొంతమంది అయితే, ఇలా రకరకాలమైన ప్రజల మధ్యలో యేసు ప్రభు సంచరిస్తూ ఉన్నాడు ఆ దినాన. అయితే అదే సమయంలో యాయిరు అనే ఒక వ్యక్తి వచ్చి అంటాడు యేసు ప్రభు దగ్గరికి, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా, నాదో చిన్న కోరికయ్యా, ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు అని నీ దగ్గరకు వచ్చాడు, ఎట్లాగైనా సరే నా కూతురును బాగు చేయాలి, నా కూతురును ఏం చేయాలి, బాగు చేయాలి, నా కూతురును కాపాడాలి, నా కూతురును కాపాడకపోతే నా కూతురు కాపాడబడదయ్యా, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, మా ఇంటికి రావాలయ్యా, నువ్వు మా ఇంటికి వస్తే నా కూతురు కాపాడబడుతుంది, నువ్వు మా ఇంటికి వస్తే నా కూతురు బ్రతుకుతుందయ్యా, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, మా ఇంటికి రావాలి యేసయ్యా అని యేసయ్యను బ్రతికిమలు ఆడుకుంటూ ఉంటే యేసు ప్రభు అన్నారు, పద ఎక్కడో మీరు వెళ్దాం. ఈ మధ్యలో ఏమండి చూడండి, ఈ మధ్యలో ఏం జరిగింది, వదలు వచ్చింది, యేసు ప్రభు వెనక నుంచి తాగింది, ఆయనలోనికి ప్రభావం వెళ్ళింది, ఇంకా ఆడ కొంచెం ఒక 2-3 గంటలు డిస్కషన్, ఈయన కడుపు మండిపోతుంది ఒక పక్క, ప్రభు ముందు వచ్చి ఖర్చు వేసింది ఎవరు, ముందు వచ్చి ప్రార్థన చేసింది నేను కదయ్యా, ముందు వచ్చి అడిగింది నేను కదా ప్రభు, ఈ మనిషి ఇప్పుడు వచ్చింది ఆంకప్పుడే కార్యం చేసి నా బిడ్డ చావు బతుకులో ఉన్నాయా, నేను నిండా మునిగిపోయానయ్యా, ఒక్కసారి దయచేసి రాయ్యా, ఇంకా ఆమెతో సాలే ప్రభా, ఏమంటే సాలే ప్రభా అని గోదారుతూ ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే దేవుని పిల్లరా సరే అని చెప్పి ఇంకా బయలుదేరే సమయానికి ఒకడు వచ్చాడండి, అయ్యా ఇంతవరకు యేసు ప్రభుని అడిగింది చాలు, ఇంతవరకు యేసు ప్రభుని అడిగింది చాలు, ఇంకా యేసు ప్రభుతో నీకు అక్కర్లేదు, ఇప్పుడు వరకు యేసయ్య నమ్ముకున్నావు, ఏం చేశాడు దేవుడు నీకు, యేసయ్య ఏదో చేస్తాడని, యేసయ్య ఏదో నీకు వరగ పెడతాడని, తెచ్చి పెడతాడని అన్ని కాదనుకుని యేసయ్య దగ్గరకు వచ్చావుగా, ఇంత భక్తి చేస్తున్నావుగా, ఏం చేశాడు నీకు యేసయ్య, ఏం చేశాడు యేసయ్య నీకు, ప్రభువా ఇంతమందిని రకాలుగా మాట్లాడుతున్నారు ప్రభు, ఏం జరిగిందిరా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఏమైందిరా నీకు, చెప్పురా బాబు, అయ్యా నీ కూతురు చచ్చిపోయిందయ్యా, నీ కూతురు ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది, నీ కూతురు చనిపోయిందయ్యా, ఎందుకు ఆ బోధకుడిని ఇంకా కష్టపెడతావు, ఇంకా ఎందుకు రమ్మంటావు, ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు ఏదో ఏం చేద్దాం, ఇప్పుడు చచ్చిపోయిందంటే ఏమైనట్టు కార్యం, ఇంకా మనం చేయి జారిపోయినట్టే, ఇంకా అది రానట్టే, అది ఉండనట్టే, మన జీవితంలో కూడా అప్పుడప్పుడు అదేగా, మనం ఏదైతే ఆశపడతామో ఇంక ఇది నిలబడుతుందిలే, ఇంక చేయి జారిపోదులే, ఇంకా నా చేతిలో ఉందిలే, ఇంకా కొంచెం ఉంది, ఇప్పటికే 90% జారిపోయింది, ఇంకా 10% అయినా ఉందిలే అని అనుకుంటే ఆ 10% కూడా చేయి జారిపోతే ఇంకా అయిపోయింది, ముగిసిపోయింది, ఇంక రాదు, ఇంక నేను అనుకున్నది ఇంక జరగదు, ఇంక నేను చేయాలనుకున్నది చెయ్యలేను, ఇంక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లలు ఇంతే అని చేయి జారిన పరిస్థితుల్లో ఈ రాత్రులు ఒకవేళ ఉన్నావేమో, యేసయ్య ఎవరో తెలుసా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె ఎవరైనా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అయితే ప్రభు అంటారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు నీకు చెప్తారు, ఆ సమస్య అయిపోయింది అనుకుంటారు, అది చేయి జారిపోయిందని చెప్తారు. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా, యాయిరుతో చదవండి, లూకా సువార్త 8వ అధ్యాయం బహు చక్కటి మాట మాట్లాడతారు. 8వ అధ్యాయం 50వ వాక్యం చదవండి, దగ్గర 49 నుంచి చదవండి త్వరగా. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, భయపడవద్దు, నమ్మిక మాత్రం కొడదాం సబలిగేటిగా, భయపడద్దు. చేయి జారిపోయిందా సమస్య, నువ్వు అనుకున్నది చేయి జారిపోయిందా,
నువ్వు అనుకున్న దానికి నువ్వు గమ్యాన్ని చేరలేకపోయావా? నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మితే ఆయన ఎవరో తెలుసా? నీకు సహాయం చేసే దేవుడు. ఆమేన్. నువ్వు నమ్మితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. అందుకని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడదు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచిన దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తున్నారో తెలుసండి? అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ బోడును ఏడుస్తూ, అందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉంటే యేసు ప్రభు వెళ్ళాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళగా ఆ పాపను ఎప్పుడైతే చేయి పట్టి లేపాడో సజీవంగా ఆ బిడ్డ నిలబడింది. ఆమె చనిపోయింది, చేయి జారిపోయింది, అంతా ముగిసిపోయింది. కానీ ఆపత్కాలంలో మన దేవుడు ఎవడు? నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్మావుగా, అది మునిగిపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని లేవనెత్తుతాడు. కనుమరుగైపోయినా, ఇంక జరగదు అని అనుకున్నా, ఇంకా మారదు అని అనుకున్నా, దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఖచ్చితంగా దేవుడు మార్చి నీ ఎదుట నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? భయపడకూడదు, నమ్మిక మాత్రం ఉంచాలి. ఆమె ఆ దేవుడు ఏం చేశాడు? 54వ అధ్యాయంలో అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును కనుక వెంటనే ఆమె లేచెను. దేవుడు లేపుతాడు. ఎక్కడికి వెళ్ళిందో ఆ ప్రాణం, ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? చిన్నదానా లెమ్ము అనగా ఏమన్నా రైపుడు అక్కడ ఆ ప్రాణం ఏమైందంట? తిరిగి వచ్చేదు. నీ సమస్య ఎక్కడ పోగొట్టుకున్నావో, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ మునిగిపోయిందో, ఎక్కడ నువ్వు మునిగిపోయి ఉన్నావో అది దేవుడికి నీకు తెలుసుగా. దేవుడికి చెప్పి ఈ రాత్రి దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె అది ఎక్కడ ఉన్నా సరే, అది ఎక్కడ ఉన్నా ఏం చేస్తాడో తెలుసా? దేవుడు జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు. ఆమె ఏం చేస్తాడు? ఆయన లాక్కొని వస్తాడంతే నీ కోసం. ఎందుకు తెలుసా? నువ్వు ఆపదలో ఉంటే ఆయన చూసే దేవుడే. నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు కన్నీళ్ళు కారుస్తుంటే, నీ ఇబ్బంది కొలుగులో ఉంటే ఏమిటి, నీ ఆపదలన్నింటినీ చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఈయన. ఈయన ఎవరో తెలుసా? నీ ఆపదలన్నిటిని ఎరిగిన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఆమేన్. కాబట్టి ఆపద కాలంలో మనం బ్రతుకుతున్నాం, ఆపద దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ నుంచి ఆపద వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నిజమైన భక్తి చేద్దాం. ఈ భక్తి చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. నీతిమంతులు ఏం చేయబడతారు? అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన ఆపదల్లో పడినప్పటికీ దేవుడు వారిని విడిపిస్తాడు. ఆపత్కాలంలో ఆయన ఎవరో తెలుసా? ఆపత్కాలంలో ఆయన ఏమండి ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆపత్కాలంలో ఎవరో తెలుసా? ఈయన ఏమండి మన కొరకు దిగి వచ్చి ఆదరించే దేవుడు. ఆపత్కాలంలో ఈయన ఏం చేస్తాడు తెలుసా? నమ్మదగిన సహాయం. ఈ మాట గుర్తుపెట్టుకో. నీకే ఆపదైన వస్తే, అమ్మా నీకే ఆపదైన వస్తే, మీకే ఆపదైన వస్తే, ఏడుండవయ్యా రాయ ఆటో తీసుకొని కాదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వెంటనే నువ్వు మోకరించి, ప్రభా ఇది నా సమస్య, ఇది నా ఇబ్బంది, ఇది నాకు కావాలి అని నువ్వు కూర్చొని యేసయ్య దగ్గర నమ్మదగిన దేవుడిని అడగగలిగితే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఈ అయ్యవారి పని కాదు. ఏమండి, ఉదయగిరి దాటి నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు నుంచి చెన్నైకి పోతా ఉండి, అటు నుంచి పోతా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని చెప్పండి. ఆ ప్రాణం పోతే ఏం చేశాడు దేవుడు? తీసుకొని రాదు, ప్రాణాన్నే తీసుకొని వచ్చిన దేవుడు నీ సమస్యను దాన్ని పరిష్కరించలేరంటారా? ఈ రాత్రి నా యేసయ్య నీ సమస్య ఎదురు భయపడుతూ నమ్మిక మాత్రం ఆపత్కాలంలో ఆయనే మనకు తోడై ఉండును గాక. ఆమె